వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. మీ వాట్సాప్ వీడియోలు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యి మీ ఫోన్ హ్యాంగ్ అవుతుందా? అయితే ఇలా చేయండి. ఉద్యోగుల పీఎఫ్ బ్యాలెన్స్ డీడీఓ లాగిన్లోకి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వివరాలు అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు అందజేయబడుతుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సమగ్ర శిక్ష నుండి ఏఎంఓలకు అధికారిక సమాచారం లేనందువలన స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల షెడ్యూల్లో మార్పు లేదని చెప్తున్నారు. సాయంత్రంలోగా క్లారిటీ వస్తుందని తెలియజేస్తున్నారు. అనగా ఈ నెల 19 మరియు 21 తారీఖులో అంతకుముందు చెప్పినట్లుగానే సమావేశాలు జరుగుతాయా, లేక 21, 22 తేదీల్లో సమావేశాలని రీషెడ్యూల్ చేస్తారా అన్న విషయం మీద ఈరోజు సాయంత్రానికి అయితే క్లారిటీ వస్తుంది. ఇక పిఎఫ్ బ్యాలెన్స్ షీట్స్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి 21-22, 22-23, 2023-24 అనే ఈ 4 ఆర్థిక సంవత్సరాలకి సంబంధించినటువంటి పిఎఫ్ బ్యాలెన్స్ షీట్స్ 2-3 రోజుల్లో డీడీఓ లాగిన్లోకి వస్తాయి. వాటిని ప్రింట్ తీసుకొని ఏమైనా లోపాలు ఉంటే ఈ కింది ప్రొఫార్మాలో పూర్తి చేసి, అనగా ఎన్ని ఫైనాన్షియల్స్ ఉన్నట్లయితే అన్ని ప్రింట్లను తీసుకొని పూర్తి చేసి వాటిని జెడ్పీసీఈఓ గారికి మన డీడీఓల ద్వారా పంపించాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మోడల్ ప్రొఫార్మా అనేది ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. ఈ ప్రొఫార్మాని పూర్తి చేసి జెడ్పీసీఈఓ గారికి మన డీడీఓ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక ముందు కూడా పిఎఫ్కు సంబంధించినటువంటి లావాదేవీలన్నీ సిఎఫ్ఎంఎస్ ద్వారానే జరుగుతాయి. లోన్ శాంక్షన్ తదితర అంశాలు డీడీఓ పరిధిలోనే ఉంటాయి. జెడ్పీసీఈఓకు ఎటువంటి సంబంధం ఉండదు. జెడ్పీసీఈఓ పరిధిలో ఉండగానే లావాదేవీల్ని సరిచూసుకోండి అనేటువంటి ఒక తాజా సమాచారాన్ని అయితే మనం ఈ వీడియోలో చూస్తున్నాం. ఇక వాట్సాప్లో వస్తున్నటువంటి అన్ని రకాల వీడియోలు, ఇమేజ్లు మరియు ఆడియోస్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యి మీ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయి మీ ఫోన్ హ్యాంగ్ అయిపోతుందా? అయితే మన మొబైల్లోనే సెట్టింగ్స్ ద్వారా సింపుల్గా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఒకసారి చూద్దాం. మనం వాట్సాప్ ఆన్ చేయగానే రైట్ సైడ్ టాప్ కార్నర్లో 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ని కనుక సెట్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ సెట్టింగ్ అనేటువంటి ఆప్షన్ కనబడుతుంది. తర్వాత స్టోరేజ్ అండ్ డేటా అనేటువంటి ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే అక్కడ టిక్ మార్క్స్ కనపడుతూ ఉంటాయి బాక్సుల్లో. ఆ టిక్ మార్క్స్ అన్నిటిని కనుక మనం తొలగించేసి ఓకేని కనుక చేసినట్లయితే ఇక అన్నెసరీ వీడియోస్, ఆడియోస్, ఇమేజెస్ అన్ని డౌన్లోడ్ అయినా కూడా అవి మన ఫోన్ స్టోరేజ్లోకి రావు. తద్వారా మన ఫోన్ అనేటువంటిది హ్యాంగ్ కాకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.